41. A godown is in the shape of a cuboid whose length, breadth and height are 56, 42, 10 meters respectively. How many cuboidal boxes, each measuring 2.8, 2.5, 70 centimeter, can be stored in the godown? So cuboid, so ఇది cuboid shape. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, లెంత్ 56, బ్రెడ్త్ 42 అండ్ హైట్ 10 మీటర్స్. సో ఈ క్యూబాయిడికల్ గోడౌన్లో క్యూబాయిడికల్ బాక్సెస్ని స్టోర్ చేయాలి. సో మ్యాక్సిమం ఎన్ని బాక్సెస్ని స్టోర్ చేయొచ్చు, మరి ఆ బాక్స్ యొక్క మెజర్మెంట్ కూడా ఇచ్చిండు. ఇలా 2.8 ఇంటూ 2.5 ఇంటూ 70 అంటే ఫస్ట్ది లెంత్ అవుతుంది, సెకండ్ది బ్రెడ్త్ అండ్ థర్డ్ది హైట్ అవుతుంది. సో ఇక్కడ లెంత్ బ్రెడ్త్ మీటర్లో ఇచ్చిండు, కానీ హైట్ మాత్రం సెంటీమీటర్లు ఇచ్చిండు. సో దాన్ని మనము మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. సో సెంటీమీటర్స్ని మీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 100 చేస్తే మీటర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే 7/10 ఏమవుతుంది మనకి 0.7 meters అవుతుంది. సో ఆ క్యూబాయిడికల్ బాక్స్ హైట్ 0.7 meters. సో గోడౌన్లో ఎన్ని బాక్సెస్ స్టోర్ చేయొచ్చు అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనము వాల్యూమ్ ఆఫ్ ఏ గోడౌన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ బాక్స్. సో గోడౌన్ క్యూబాయిడ్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుందంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఇది వాల్యూమ్ ఫార్ములా. అలానే బాక్స్ కూడా క్యూబాయిడ్ ఫామ్లో ఉంది కాబట్టి దీని వాల్యూమ్ కూడా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఈ విధంగా చేసి మనకి మ్యాక్సిమం ఎన్ని బాక్సెస్ స్టోర్ చేయొచ్చో వస్తుంది. సో ఇక్కడ నేను గోడౌన్ లెంత్ బ్రెడ్త్ హైట్ అండ్ బాక్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే సో 56 ఇంటూ 42 ఇంటూ 10 డివైడెడ్ బై 2.8ని 28/10 అని రాయొచ్చు, 2.5ని 25/10, 0.7ని 7/10. సో ఇప్పుడు 56 ఇంటూ 42 ఇంటూ 10 డివైడెడ్ బై ఇంటూ 10/28 ఇంటూ 10/25. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ రివర్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 7 1s are 7, 7 6s are 42, 28 1s are 28, 28 2s are 56, ఇక్కడ 5 2s are 10, 5 5s are 25, 5 1s are 5, 5 2s are 10. So it is equals to 2 6s are 12, 12 2s are 24, 24 2s are 48, దాని పక్కన 10 into 10 100. So total 4800 boxes. So option 3 is correct. 42. The circumference of the base of a right circular cylinder is 528 centimeter and its height is 2 meters. What is the volume of the cylinder? Take pi value 22/7. సో ఇది మనకి సిలిండర్ డయాగ్రామ్. సో దీనిలో మనకి హైట్ ఇచ్చిండు, సిలిండర్ హైట్ 2 meters ఇచ్చిండు. అలానే సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్, ఇది బేస్, ఇది ఏ షేప్లో ఉన్నది, సర్కిల్ షేప్లో ఉన్నది. సో సర్కంఫరెన్స్, సో సర్కంఫరెన్స్ అంటే దీన్ని మనము సర్కంఫరెన్స్ అంటాం. ఈ సర్కంఫరెన్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 528 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటిది, πr²h. సో ఆర్ అంటే రేడియస్, సో రేడియస్ అంటే ఇది, హెచ్ అంటే ఆల్రెడీ ఇచ్చిండు 2 meters. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ ఎట్లా వస్తుంది, సర్కంఫరెన్స్ ఇచ్చింది కదా దాని నుంచి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్లో చూస్తే మీటర్ క్యూబ్స్ ఉన్నాయి, అంటే ఈ సెంటీమీటర్స్ని కూడా మనం మీటర్లోకి కన్వర్ట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ మీటర్ క్యూబ్లో వస్తుంది. సో మరి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటిదంటే 2πr, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 528. 2 ఇంటూ పై వాల్యూ క్వశ్చన్లో ఇచ్చిండు ఆల్రెడీ 22/7,
క్వశ్చన్లు ఇవ్వకున్నా కానీ పై వాల్యూ 22/7 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 528. సో కొన్నిసార్లు పై వాల్యూ 3.14 అని కూడా ఇస్తాడు, అప్పుడు అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 528 ఇంటూ 7/22 ఇంటూ 1/2. 2 1s are 2, 2 2s are 4, 2 6s are 12, 2 4s are 8. So 22 1s are 22, here 22 1s are 22, remainder 4, 22 2s are 44, r equals to 12 into 7, 7 2s are 14, 1 carry, 7 1s are 7, 84 centimeters. సో ఆర్ వాల్యూ 84 సెంటీమీటర్స్, కానీ సెంటీమీటర్స్ని మీటర్లోకి కన్వర్ట్ చేయాలి కదా. సో 84/100 మీటర్స్. సో దీన్ని ఏం సింప్లిఫై చేయకండి, అలానే ఉంచుకోండి. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేద్దాము. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ 84/100 ఇంటూ 84/100. ఆర్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఆర్ ఇంటూ ఆర్. హైట్ ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. సో 7 1s are 7, 7 2s are 14. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? సో క్యాన్సిల్ చేసే బదులు ఫస్ట్ ఇవన్నిటిని మల్టిప్లై చేద్దాము. సో 44352 డివైడెడ్ బై 100 ఇంటూ 100 10,000. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందుకని నేను స్టార్టింగ్లో క్యాన్సిల్ చేయలేదు. సో 4 zeros కదా, 4 zeros అంటే 4.4352 మీటర్ క్యూబ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 43, ద ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఈజ్ 227.2 centimeters square and the length of the perpendicular from the opposite vertices to a diagonal are 7.2 centimeter and 8.8 centimeters. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్? సో ఇది మనకి క్వాడ్రిలేటరల్ షేప్. ఈ క్వాడ్రిలేటర్ షేప్లో దీని ఏరియా ఇచ్చిండు. క్వాడ్రిలేటర్ ఏరియా ఎంత ఇచ్చిండు? 227.2 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇంకా వీటితో పాటు ఏమి ఇచ్చిండు? పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద అపోజిట్ వర్టిసెస్ టు డయాగోనల్. సో ఇది ఒక డయాగోనల్ అనుకుందాము. ఈ డయాగోనల్కి ఆపోజిట్గా ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది, ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది. సో దీని నుంచి పర్పెండిక్యులర్స్ డ్రా చేసిండు. ఓకే. సో ఒకదాని లెంత్ ఏమో 7.2 ఇచ్చిండు, ఇంకొక లెంత్ ఏమో 8.8 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ఏ డయాగోనల్? ఓకే. సో యాక్చువల్లీ ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2. ఇది ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఫార్ములా. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 227.2. సో 1/2 ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2. సో 7.2 ప్లస్ 8.8. సో h1 ప్లస్ h2. h1 h2 అంటే ఏంటి? పర్పెండిక్యులర్స్ డ్రా చేసినాం కదా, వాటిని ఒకదాని h1 ఇంకోదాన్ని h2 అంటాము. సో 227.2. సో 1/2 ఇంటూ డి ఇంటూ 7.2 ప్లస్ 8.8. సో ఏమవుతుంది? 16.0. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 227.2. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ డి ఇంటూ 16.0ని మనము 16 అని రాసుకోవచ్చు. సో 227.2, 2 1s are 2 8s are. సో డి ఈక్వల్స్ టు 227.2 డివైడెడ్ బై 8. ఎందుకంటే 8 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. సో 8 1s are 8, 8 2s are 16, 6 remainder, next 7, 8 8s are 64, remainder 3, next 2, 8 4s are 32. సో ఇక్కడ 1 decimal point ఉంది కదా, ఇక్కడ కూడా 1 decimal point. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 28.4 centimeters.
44, if 5 bracket of 3x plus 4 minus 8 bracket of 6x plus 7 equals to 9x minus 8, then what is the value of x square minus 2x plus 1? So 5 ని లోపల మల్టిప్లై చేస్తే 5 3s are 15x, 5 4s are 20, minus 8 6s are 48x, minus into plus minus 7 8s are 56. It is equals to 9x minus 8. 15x minus 48x is minus 33x. 20 minus 56 is minus 36 equals to 9x minus 8. So ఇప్పుడు x terms left side రాస్తే minus 9x and constant numbers ని right side రాస్తే here plus 36. So minus 42x equals to minus 8 plus 36. So plus 28. So then x equals to 28 divided by minus 42. So 28 and 42 both are coming in two table. 2 21s are 2 14s are 7 2s are 7 3s are. So x value is minus 2 by 3. So ఇప్పుడు మనము x square minus 2x plus 1 value find out చేయాలి. So minus 2 by 3 whole square minus 2 into minus 2 by 3 plus 1 minus 2 by 3 whole square 4 by 9. ఇక్కడ minus into minus plus 2 2s are 4 by 3 plus 1. So 9 comma 3 LCM ఏమవుతుంది ఇక్కడ 3 3s are 9 3 1s are 3. So 9 is a LCM. సో ఇక్కడ 9 ఇక్కడ 9 ఉంది కాబట్టి న్యూమరేటర్ 4 అలానే వస్తుంది. ఇక్కడ 9 3 టేబుల్లో ఎప్పుడు వస్తుంది 3s. సో 3 ఇంటూ న్యూమరేటర్ 3 4s 12. సో ఇక్కడ 1ని మనం 1 by 1 అని రాసుకోవచ్చు. 9 1 టేబుల్లో ఎప్పుడు వస్తుంది 9s 9 ఇంటూ న్యూమరేటర్ 9. సో 4 plus 12 is 16, 16 plus 9 is 25 by 9. So option 4 is correct. Next to 45, what is the value of a bracket of a plus b square plus c plus b square bracket of a square plus b square plus c square minus c bracket of a plus b whole a plus b square when a value 1, b value minus 3 and c value minus 2. So ఇక్కడ a b c values ఇచ్చిండు, వాటిని అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో 1 bracket of 1 plus b square minus 3 whole square plus c minus 2 bracket close plus b square minus 3 whole square bracket a square 1 square plus b square minus 3 whole square plus c square minus 2 whole square bracket close minus c minus 2 a 1 plus b square minus 3 whole square. It is equals to 1 bracket of 1 plus minus 3 whole square అంటే minus 3 into minus 3 plus 9 plus minus 2 bracket close minus 3 whole square plus 9 1 square 1 into 1 1 minus 3 whole square 9 minus 2 whole square minus 2 into minus 2 plus 4. So ఇక్కడ minus of minus plus 2 bracket of 1 plus minus 3 whole square is 9. It is equals to 1 bracket of 1 plus 9 is 10 plus minus 2 plus 9 bracket of 1 plus 9 10 10 plus 4 14 plus 2 bracket of 1 plus 9 10. So 1 10 plus minus 2 8 9 14s are 4 9s are 36 3 carry 126 2 10s are 20. So 8 plus 126
6 is 134 plus 20, it is equals to 154. So option 2 is correct. 46, the expression x minus y bracket of x square plus xy plus y square plus x plus y into x square minus xy plus y square minus x plus y into x square minus y square is equal to. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ టర్మ్ ఎగ్జాక్ట్లీ అది ఫార్ములా, దాని ఆన్సర్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఈ సెకండ్ టర్మ్ కూడా ఫార్ములానే, దాని ఆన్సర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనము. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో x cube plus x cube 2x cube minus y cube plus y cube cancel. సో మైనస్ ఇక్కడ ఏమవుతుంది x into x x cube, x into y square is xy square, y into x square yx square, y into y square is y cube. సో ఇప్పుడు 2x cube బ్రాకెట్ రిమూవ్ చేసినట్లయితే సింబల్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి. సో మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వైఎక్స్ స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2x క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వైఎక్స్ స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో నుంచి మనము ఎక్స్వై కామన్ తీయవచ్చు. ఎక్స్వై కామన్ తీస్తే వై స్క్వేర్లో వై అలానే ఉంటుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ అలానే ఉంటుంది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్వై బ్రాకెట్ ఆఫ్ వై మైనస్ ఎక్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 47, what is the mean of the median, mode and range for the data given below? 11, 25, 0, 8, 25, 30, 44, 50, 30, 18, 20, 17, 11, 9, 24, 25 and 29. What is the mean of median, mode and range? Median, mode, range, ఈ 3 వాల్యూస్ యొక్క మీన్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో మీడియన్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఇవన్నీ ఎన్ని నెంబర్స్, టోటల్ 17 నెంబర్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్న నెంబరే మీడియన్ ఆన్సర్. సో మిడిల్లో ఉన్న నెంబర్ ఏదవుతుంది? సో 9th నెంబర్ కదా, 3, 6, 9 అంటే ఏంటిది? 24 ఈజ్ అ మీడియన్. నెక్స్ట్ మోడ్. మోడ్ అంటే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుందో అది మోడ్ ఆన్సర్. సో ఇక్కడ 11 2 టైమ్స్ రిపీట్ అయింది, 25 3 టైమ్స్ రిపీట్ అయింది, 30 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది? 25 కాబట్టి మోడ్ ఆన్సర్ 25. నెక్స్ట్ రేంజ్. రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మ్యాక్సిమం అంటే బిగ్గర్ నెంబర్ 50, మినిమం వాల్యూ అంటే స్మాలర్ నెంబర్ 0. 50 మైనస్ 0 ఏమవుతుంది? 50 ఆన్సర్. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ యొక్క మీన్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే సమ్ డివైడెడ్ బై టోటల్. సో సమ్ 24 ప్లస్ 25 ప్లస్ 50 డివైడెడ్ బై total 3. So it is equals to 99 by 3. 3 ones are 3 3s are. So mean answer is 33. So option 3 is correct. So 48 pedagogical issues related question kabatti 48 answer 1. Next 49 also 1 answer. 50 answer also 1. 51 option 2. 52 option 1.
53 option 4, 54 option 3, 55 also option 3, 56 option 4, 57 option 2, 58 ఇచ్చిన ఈక్వేషన్లో వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ బాడ్మాస్ రూల్ని ఉపయోగించాలి. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బి అంటే బ్రాకెట్స్, స్మాల్, స్క్వేర్, కర్లీ బ్రాకెట్స్. ఫస్ట్ స్మాల్, సో ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ అండ్ ఇక్కడ 2 ప్లేసెస్లో స్క్వేర్ బ్రాకెట్ ఉంది. అవి రెండు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి మనము ఎట్ ఏ టైము సింప్లిఫై చేయవచ్చు. సో 20 డివైడెడ్ బై -4 ఆన్సర్ ఈజ్ -5 -24 డివైడెడ్ బై ఆన్సర్ ఈజ్ -3. సో మళ్ళీ బ్రాకెట్ అలానే ఉంది. -16 డివైడెడ్ బై -2 ఈజ్ -8 and -28 divided by 7 is -4 plus x. So ఇప్పుడు -5 -3 plus 3. సో ఇక్కడ -of ఏమవుతుంది +8 equals to -4 plus x. So -5 plus 3 answer is -2 plus 8 equals to -4 plus x. సో బ్రాకెట్స్ తర్వాత హాఫ్ ఇక్కడ ఎక్కడ లేదు. నెక్స్ట్ డివిజన్ కూడా ఎక్కడ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో -12 into -3 is +36 plus -2 plus 8 -4 plus x. నెక్స్ట్ అడిషన్. సో 36 plus 8 is 44 plus -2 -4 plus x. 44 -2 is 42. ఈ -4ని తీసుకెళ్తే +4 అవుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు x. సో ఫైనల్లీ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 46. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 59. ఇఫ్ an 8-digit number 30x0867y, it is a 8-digit number, is divisible by 88, then what is the value of 3x plus y? సో 88ని మనము 8 into 11గా రాయచ్చు. సో అంటే ఈ 8-digit నెంబర్ 88తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా 8 and 11 తోటి కూడా డివిజబుల్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ నేను 8 తోటి చెక్ చేద్దాము. సో ఈ నెంబర్ 8తో డివిజబుల్ అవుతుంది కాబట్టి 8 డివిజబిలిటీ రూల్ ఏంటిది, లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 8తో డివిజబుల్ అయితే టోటల్ నెంబర్ 8తో డివిజబుల్ అవుతుంది. అది డివిజబుల్ రూల్ ఆఫ్ 8. సో కాబట్టి లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 367y divided by 8. 8 ones are 8, 8 8s are 64. So 67 minus 64 remainder 3. నెక్స్ట్ డిజిట్ y. సో ఇప్పుడు ఈ 3y అనే 2 డిజిట్ నెంబర్ 8 టేబుల్లో ఎప్పుడు వస్తుంది అంటే y ప్లస్లో ఏ డిజిట్ పెడితే వస్తుంది 32. సో 32 అనేది 8 టేబుల్ వస్తుంది కాబట్టి సో y ప్లస్లో ఏమొస్తుంది మనకి 2. సో y ఆన్సర్ వచ్చేసింది. సో నెక్స్ట్ 11 తోటి చెక్ చేస్తే 11 డివిజబిలిటీ రూల్ యూజ్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డివిజబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏంటంటే సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ వాటి మధ్య డిఫరెన్స్ అనేది 0, 11, 22, 33 డాష్ ఈ విధంగా వస్తే ఆ టోటల్ నెంబర్ 11 టేబుల్లో వచ్చేస్తుంది. సో ఇది ఆల్రెడీ 11 టేబుల్లో డివిజబుల్ అవుతుంది కాబట్టి సో నేను ఏం చేస్తున్నా అంటే సో ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ 3 plus x plus 8 plus 7. 3 plus x plus 8 plus 7 18 plus x minus
ఈవెన్ ప్లేసెస్ 0 ప్లస్ 0 ప్లస్ 6 ప్లస్ y, బట్ y వాల్యూ 2, సో ఏమవుతుంది 8. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 minus 8 is 10 ప్లస్ x. సో ఈ వాల్యూ అనేది ఏ విధంగా రావాలి, అయితే 0 రావాలి, లేదంటే 11, లేదంటే 22, 33 డాష్. సో ఇక్కడ 0 వచ్చే ఛాన్సెస్ లేదు కాబట్టి 11 వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అంటే ఎక్స్ ప్లస్లో ఎంత ఉంటే 11 వస్తుంది, కంపల్సరీ 1 ఉంటేనే 10 ప్లస్ 1 11. సో అప్పుడు అది 11 తోటి డివిజబుల్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 1 అండ్ y వాల్యూ 2. సో నౌ 3x plus y equals to 3 into 1 plus 2. 3 plus 2 is 5. 59th option 2 is correct. So last question 60, the value of, సో ఈ టోటల్ వాల్యూని మనం సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి, వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో 6 whole 2/3 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ని పక్కనున్న హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి దాన్ని న్యూమరేటర్కి యాడ్ చేయాలి, అండ్ డినామినేటర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. 6 3 is 18 plus 2 20/3. సో 20/3 divided by 2 2 is 4, 4 plus 1 5/2 into 4 3 is 12 plus 3 15/4 minus 5 2 is 10 11/2 into 4 whole 1/4 4 4 16 plus 1 17/4 plus 1 whole 2/3 3 1s are 3 3 plus 2 5/3 bracket of 7/8 plus 3/4 into 2/3. సో ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ యూజ్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ సింప్లిఫై చేయాలి. ఈ బ్రాకెట్లో మళ్ళీ 2 సింబల్స్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఇంకోటి ఇంటూ. సో మళ్ళీ బాడ్మాస్ రూల్లో ప్లస్ ఇంటూ రెండిట్లలో మల్టిప్లికేషన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి మనం మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. సో 3 2s are 6 and 4 3s are 12, and anyhow 6 1s are 6 2s are 12 1/2. సో 8, 2 LCM 8 అవుతుంది. సో 7 8 into table 4s are 4 into numerator 4. సో 7 plus 4 ఏమవుతుంది 11/8. సో ఇంటూ 11/8. సో బ్రాకెట్ వాల్యూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ వాల్యూస్ ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ డివిజన్. సో డివిజన్ ఇక్కడ ఉంది 20/3 divided by 5/2. సో 20/3 divided by 5/2 will become 2/5. So into 15/4 minus 11/2 into 17/4 plus 5 into 5/3 into 11/8. సో డివిజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. డివిజన్ తర్వాత ఇంటూ చేయాలి. సో ఇక్కడ 5 1s are 5 4s are 4 4 క్యాన్సల్. సో 3 1s are 3 5s are. సో ఇంకా ఏమీ క్యాన్సలేషన్ అనేవి ఏం లేవు. సో ఇక్కడ 2 5s are 10/1 minus 11 into 17 187. 4 2s are 8. 5 into 11 55. 3 8s are 24. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది 24 ఎల్సిఎం 24 into 10 240 minus 24 8 టేబుల్ ఎప్పుడు వస్తుంది 3s are. సో 3 into 187 561 plus 55.
సో ఇప్పుడు మనం పాజిటివ్ నెంబర్ని యాడ్ చేద్దాము. 240 55. సో 295 minus 561 divided by 24. So 561 minus 295, 11 minus 5, 6 here, 15 minus 6, 4 minus 2, 2. So minus 266 divided by 24. So ఇప్పుడు 2 టేబుల్లో 2 1s are 2 12s are 1 3 3. So it is equals to minus 133 divided by 12. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 12 11s are 132 రిమైండర్ 1 అంటే ఏమవుతుంది మైనస్ 11 రిమైండర్ న్యూమరేటర్లో వచ్చేస్తుంది డివైడెడ్ బై 12. సో minus 11 whole 1 by 12. So option 1 is correct.